ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంటే ఎప్పట్లాగానే ముంబై ఇండియన్స్, సిఎస్కే, సన్ రైజర్స్ తో పాటు ఆర్సీబీ వంటి జట్లు స్టార్ టీమ్స్ అయితే బరిలో దిగబోతున్నాయి. అయితే ఈసారి ఐపీఎల్ లో మాత్రం పంజాబ్ కింగ్స్ జట్టు డార్క్ హార్స్ గా బరిలో దిగబోతుంది. ఈ సీజన్ కోసం ఆ టీమ్ మేనేజ్మెంట్ పూర్తి మార్పులను అయితే చేసిన సంగతి తెలిసిందే. ఇక సక్సెస్ఫుల్ కెప్టెన్ ఉన్న రికీ ప్యాంటింగ్ ను కోచ్ గా నియమించుకోగా వేలంలో శ్రేయస్ అయ్యర్ ను దాదాపుగా 26.75 కోట్లకు సొంతం చేసుకుని మరీ కెప్టెన్ గా అయితే నియమించింది. సో లాస్ట్ ఇయర్ కేకేఆర్ జట్టును ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కింగ్స్ అయితే నడిపించబోతున్నాడు. అదేవిధంగా టీంలో సక్సెస్ఫుల్ ఆల్రౌండర్స్ గా అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ గానీ, మార్కస్ స్టోయినిస్ గానీ, యాన్సెన్ గానీ, ఒమర్ జై వంటి హిట్టర్లు అయితే ఉన్నారు. వీరు చెలరేగినట్లయితే ఆ జట్టు భారీ స్కోర్లు చేయడానికి అవకాశం లేకపోలేదు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా ఆ జట్టుకు మంచి అనుభవం, అదేవిధంగా వికెట్లు తీసే సత్తా ఉన్న బౌలర్స్ కూడా ఉన్నారు. హర్షదీప్ సింగ్ T20లో స్పెషలిస్ట్ బౌలర్ గా ఆ జట్టును నడపబోతుంటే యుజ్వేంద్ర చహల్ కీలకమైన బౌలర్ గా, ఫెర్గుసన్, కుల్దీప్ సేన్ వంటి బౌలర్స్ ఆ జట్టులో ఉండనే ఉన్నారు. అదేవిధంగా బ్యాటర్స్ విభాగంలో అనుభవం కలిగిన శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో అవుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో అతను కీలకమైన పాత్ర పోషించగా అతని కెప్టెన్సీ, అతని బ్యాటింగ్ జట్టుకు బలంగా ఉండబోతుంటే జోష్ ఇంగ్లీష్, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన జోష్ ఇంగ్లీష్ కూడా T20లో మంచి రికార్డును కలిగి ఉన్నాడు. నేహల్ వదేరా యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ తో పాటు శశాంక్ సింగ్, లాస్ట్ ఇయర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన శశాంక్ సింగ్ కూడా ఆ జట్లో ఉన్నారు. అయితే 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ చాలా డిఫరెంట్ గా గేమ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టైటిల్ ఫేవరెట్ గా ఉన్న జట్ల పైన భారీగా అంచనాలు అయితే ఉంటాయి. అంచనాలతో బరిలో దిగిన జట్లు చాలా సార్లు బోల్తా పడ్డాయి. అయితే పంజాబ్ కింగ్స్ అలా కాకుండా ఎటువంటి అంచనాలు లేకుండా బరిలో దిగుతుంది. గత సీజన్ లో కూడా పేలవంగా ఆడింది. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ దూకుడే మంత్రంగా ఈ సీజన్ బరిలో అయితే దిగబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.